అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమవుతోంది. అదే సమయంలో అమెరికాను తీవ్రంగా వ్యతిరేకించే రెండు దేశాలు సమావేశమయ్యాయి. దీంతో ప్రపంచ దేశాల అటెన్షన్ ఒక్కసారిగా మారిపోయింది. అమెరికా ఆంక్షలతో విలవిలలాడుతున్న ఆ దేశాలు ఇప్పుడు కొత్త వ్యూహాలను రచిస్తున్నాయి. కొత్త ఒప్పందాలతో మరింత స్ట్రాంగ్గా మారేందుకు యత్నిస్తున్నాయి. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు యత్నిస్తున్నాయి. వాణిజ్యం, అణుశక్తి, మిలిటరీ ఒప్పందాలను అప్గ్రేడ్ చేసుకుంటున్నాయి. అసలు ఆ రెండు దేశాల మధ్య సీక్రెట్ ఒప్పందాలు జరిగాయా? పరస్పర మిలిటరీ ఒప్పందం కుదిరిందా? అమెరికా ఇజ్రాయెల్కు డేంజర్ తప్పదా? వాచ్ ది స్టోరీ. మాస్కో వైపు మీడియా అటెన్షన్ పెట్టిందా? రష్యా ఇరాన్ ఒప్పందాల్లో ఏమున్నాయి? కొత్త డీల్స్తో అమెరికా ఇజ్రాయెల్కు ముప్పుందా? తాజాగా రష్యన్ రాజధాని మాస్కో కొత్త అతిథికి స్వాగతం పలికింది. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజాష్కియాన్ కు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఘన స్వాగతం పలికారు. ఇరాన్ రష్యా మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు పెజాష్కియాన్ మాస్కోకు వెళ్లారు. దీంతో ప్రపంచ దేశాలు అలర్ట్ అయ్యాయి. దీనికి కారణం ఈ రెండు దేశాలు అమెరికా మిత్ర దేశాలను తీవ్రంగా వ్యతిరేకించడమే. 17న ఉదయమే ఇరాన్ అధ్యక్షుడు మాస్కోకు చేరుకున్నాడు. పెజాష్కియాన్ కు సాధారణ నృత్య ప్రదర్శనలతో స్వాగతం పలికారు. ఆ తర్వాత గుర్తు తెలియని సైనికుడు జ్వాల వద్ద పుష్పగుచ్చాన్ని ఉంచి మసౌద్ ఉంచారు. రష్యన్ యుద్ధ వీరులకు నివాళులర్పించారు. ఇరాన్ అధ్యక్షుడు ఈ కార్యక్రమాల్లో పాల్గొనటాన్ని పశ్చిమ దేశాలు తీవ్ర అసంతృప్తికి గురవుతాయి. అనంతరం ఇరాన్ అధ్యక్షుడు తన సమావేశాలను ప్రారంభించాడు. తొలి సమావేశం రష్యన్ ప్రధానమంత్రి మిఖాయిల్ మిషుస్తిన్తో భేటీ అయ్యారు. ఇది కేవలం టీజర్ మాత్రమే. అసలు చర్చలు కాస్త ఆలస్యంగా క్రెమ్లిన్లో ప్రారంభమయ్యాయి. అక్కడే పెజాష్కియాన్తో వ్లాదిమిర్ పుతిన్ సమావేశమయ్యారు. పెజాష్కియాన్ మాస్కోకు రావటం సంతోషకరమని పుతిన్ చెప్పారు. ఇరాన్ అధ్యక్షుడు రష్యాలో పర్యటించడం ఎంతో కీలకమైనదిగా తెలిపారు. అన్ని రంగాల్లో సహకారాన్ని అందిపుచ్చుకోవటమే కాదు, రష్యా ఇరాన్ మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై కూడా సంతకాలు చేయనున్నట్టు పుతిన్ వెల్లడించారు. అసలు రష్యా ఇరాన్ మధ్య కుదిరిన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంలో ఏముంది? ప్రస్తుతం ఉన్న సంబంధాలను ప్రతి రంగంలోనూ మరో లెవెల్కు తీసుకెళ్లటమే ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. ఇరు దేశాల మధ్య అన్ని రంగాల్లో కార్యకలాపాలు తాజా ఒప్పందంలోకి వస్తాయని ఇరాన్ అధ్యక్షుడు తెలిపారు. ఇందులోనే సంస్కృతి, ఆర్థిక వ్యవస్థతో పాటు మానవతా సంబంధాలు కూడా మిళితమై ఉంటాయని పెజాష్కియాన్ చెప్పారు. ఈ ఒప్పందంతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమవుతాయన్నారు. దౌత్యపరంగా ఇరువురు నేతలు చేసిన వ్యాఖ్యలివే. అయితే ఈ ఒప్పందాల్లో అసలు గుట్టేంటి? ఈ ఒప్పందాలు ఎలాంటి మార్పులను తీసుకురానున్నాయి? ముందుగా రష్యా ఇరాన్ మధ్య ప్రస్తుత సంబంధాలు ఎలా ఉన్నాయో చూడాలి. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. అందుకోసం కొన్నేళ్లుగా ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. ఇరు దేశాల మధ్య 2001లోనే ఓ ఒప్పందం కుదిరింది. 20 ఏళ్ల క్రితం కుదుర్చుకున్న ఆ ఒప్పందాలను ప్రస్తుత డీల్ అప్గ్రేడ్ చేస్తుంది. అప్పటి నుంచి మధ్యలో ఉన్న సమస్యలను కొత్త డీల్ పరిష్కరిస్తుంది. ముందు వాణిజ్య ఒప్పందాలతో ప్రారంభిద్దాం. 2024లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 177% పెరిగిందని పుతిన్ వెల్లడించారు. సో ఈ ట్రేడ్ ను మరింతగా పెంచాలని పుతిన్ భావిస్తున్నాడు. కొత్త డీల్ వాణిజ్యానికి బూస్ట్ అవుతుందని ఇరు దేశాలు భావిస్తున్నాయి. వాణిజ్య ఒప్పందాల్లో భాగంగా ఇరు దేశాల మధ్య మెరుగైన రైల్వే వ్యవస్థను నెలకొల్పనున్నారు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా కారిడార్ INSTCని ఇరు దేశాలు చేపట్టాయి. ఈ రైల్వే లైన్ రష్యా నుంచి ప్రారంభమవుతుంది. అజార్ బైజాన్ మీదుగా ఇరాన్ కు చేరుకుంటుంది. పర్షియన్ తీరంతో INSTC ముగుస్తుంది. ఈ కారిడార్లో అసలైన భాగం ఇదే. రష్యన్ గూడ్స్ పర్షియా తీరం నుంచి భారత్లోని ముంబై తీరానికి చేరనున్నాయి. ఇదే ఇరు దేశాల అసలు ప్లాన్. ఇరాన్, రష్యా దేశాలు ఈ కారిడార్ను పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాయి. ఒప్పందాల్లో తరువాత స్థానం అణుశక్తిదే. ఇది మిలిటరీ అణుశక్తికి సంబంధించినది కాదు, కేవలం పౌర అణు కార్యక్రమాల ఒప్పందమే. ఒప్పందాల్లో న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఉన్నట్టు ఇరాన్ అధ్యక్షుడు పెజాష్కియాన్ చెప్పారు. ఈ పనులలో పురోగతి బాగుందన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటున్నట్టు చెప్పారు. ఇప్పటికే ఇరాన్లో ఓ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ను 2013లో రష్యా నిర్మించింది. ఇప్పుడు ఇరాన్లో మరో అణు విద్యుత్ కేంద్రాన్ని మాస్కో నిర్మిస్తోంది. కొత్త ఒప్పందాలతో ఈ కేంద్ర నిర్మాణ పనులు వేగవంతమవుతాయి. సో రష్యా ఇరాన్ ఒప్పందాల్లో వాణిజ్యం, అణుశక్తి ఒప్పందాలు జరిగాయి. అయితే ఇరు దేశాల మధ్య మిలిటరీ ఒప్పందాల మాటేంటి? ఇరు దేశాల మిలిటరీలు ఇప్పటికే కలిసి పనిచేస్తున్నాయి. ప్రత్యేకించి 2022లో యుక్రెయిన్పై రష్యా దండయాత్ర ప్రారంభమైన తరువాత మిలిటరీ బంధం మరింత బలపడింది.
రష్యాకు భారీగా డ్రోన్లు, మిస్సైళ్లను ఇరాన్ సరఫరా చేస్తోందంటూ పశ్చిమ దేశాలు విమర్శిస్తున్నాయి. కానీ తెహ్రాన్ మాత్రం ఈ విమర్శలను తోసిపుచ్చుతోంది. యుక్రెయిన్ కంటే ముందే సిరియా విషయంలో ఇరు దేశాల మిలిటరీలు కలిసి పనిచేశాయి. అసాద్ పాలనకు ఇరు దేశాలు కలిసి మిలిటరీ మద్దతిచ్చాయి. సో మిలిటరీ సంబంధాలు ఇరు దేశాల మధ్య కొన్నేళ్లుగా కొనసాగుతున్నాయి. అన్నింటిలాగే మిలిటరీ భాగస్వామ్యం కూడా వృద్ధి చెందుతుందని పుతిన్, పెజాష్కియన్ తెలిపారు. అయితే ఇరు దేశాల నేతలు చెప్పని విషయం ఏమిటంటే పెరుగుతున్న సంబంధాలే. గతేడాది నుంచి భాగస్వామ్యాన్ని పెంచుకునేందుకు రష్యా తీవ్రంగా యత్నిస్తోంది. నార్త్ కొరియా, బెలరూస్ తో మిలిటరీ ఒప్పందాలను పుతిన్ కుదుర్చుకున్నాడు. రెండు దేశాలతోనూ పరస్పర రక్షణ నిబంధనలున్నాయి. ఒకవేళ నార్త్ కొరియానో బెలరూస్ నో ఆక్రమణకు గురైతే తమ సైన్యం జోక్యం చేసుకుంటుందని రష్యా హామీ ఇచ్చింది. అయితే ఇరాన్ తో కుదిరిన కొత్త ఒప్పందంలో ఇలాంటి హామీ లేదు. ఈ విషయాన్ని ఒప్పందంపై సంతకం చేయకముందే ఇరాన్ బహిరంగంగా వెల్లడించింది. పరస్పర రక్షణ ఒప్పందంపై ఆసక్తి లేదని తెహ్రాన్ వెల్లడించింది. నిజానికి ఈ ప్రకటన అమెరికా మిత్రదేశాలకు కాస్త ఊరటనిచ్చింది. ప్రత్యేకించి ఇజ్రాయెల్, అమెరికాకు భారీ ఊరటే అని చెప్పొచ్చు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య అంత సులువుగా సమసిపోయే శత్రుత్వం కాదు. ప్రపంచం కోరుకునేదేంటంటే అమెరికా, రష్యా నేరుగా యుద్ధానికి దిగకూడదనే. ఇరాన్, రష్యా ఒప్పందాల్లో మనకు తెలిసినవి ఇవే. మరికొన్ని రోజుల్లో పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంది. కానీ ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. పశ్చిమ దేశాలకు ఈ రెండు దేశాలు శత్రువులు. పశ్చిమ దేశాల ఆంక్షలతో ఇరాన్, రష్యా అల్లాడిపోతున్నాయి. ఇప్పుడు ఈ రెండు దేశాలు కలవటం పశ్చిమ దేశాలను ఎదుర్కొనే శక్తిని మరింత పెంచుతుంది. అయితే అమెరికా మిత్ర దేశాలను ఎదుర్కొనేందుకు ఇరాన్, రష్యా ఎలాంటి ప్లాన్లు వేస్తాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే.